గాంధీ గారికైనా. కానీ అప్పుడు కూడా ఈ దళిత సోదరులే ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు, దెబ్బలు తిన్నారు, జైళ్ళ పాలైనరు, ప్రాణాలు కూడా అర్పించారు. కాబట్టి ముందు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం, తర్వాత వర్గీకరణ మీద దృష్టి సారిద్దామనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే, ఇవ్వవలసిందే, అమ్మగారు ఇస్తుంది అని ఎంత పోరాటం చేసినో అది జగమెరిగిన సత్యం. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 12% మాదిగలు ఉన్నారు, 3% మాలలు ఉపకులాలు ఉన్నారు. కాబట్టి రిజర్వేషన్స్ ఏబిసిడి అనకుండా 12% వీళ్లకు 3% వాళ్లకు అట్లా డివైడ్ చేస్తే బాగుంటుంది, అప్పుడు చేసుకుందాంలే రాష్ట్రం వచ్చినాక అనే ఉద్దేశంతో ఆ రోజు జాప్యమైందే కానీ చేయొద్దన్న సంగతి కాదు. మాదిగలకు సోనియా గాంధీ గారు వ్యతిరేకం ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వ్యతిరేకంగా ఉన్నా సమానంగా సీట్లు రావు.